సో ఒకసారి మా వ్యూవర్స్ కోసం ఒక సాంగ్. నువ్వే నా పానమంటి నీతోనే బతుకంటి నిన్నెడిసి ఉండలేను నీ అంటే వస్తాను అబ్బని అంటే వస్తాను ఓ పిల్లగా అమ్మా ఓ పిల్లగా వెంకటేశు చూడకబోతున్నవో కానకబోతున్నవో పిల్లగా వెంకటేశు చూడకబోతుంటవో కానకబోతుంటవో. అంటే ఈ ఎక్స్ప్రెషన్కి ఏదన్నా ఉందా, అంటే ఇన్స్పైర్ ఇలా చూసి ఇట్లా ఇన్స్పైర్ అయినా? చైల్డ్హుడ్ నుంచే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేదాన్ని, అంటే డాన్స్ ఎక్స్ప్రెషన్ క్వీనా? సో మీ రియల్ లైఫ్లో వెంకట్ ఎవరా? వెంకట్ ఓకే. అందులో గుర్తుండిపోయే ప్రపోజ్ ఇంకేదైనా ఉందా మీ లైఫ్లో? గుర్తుండే ప్రపోజల్ అంటే 10th క్లాస్లో ఉన్నప్పుడు 10th క్లాస్ లవ్ స్టోరీ. పాపం నాకు ప్రపోజ్ చేయడానికి ఎన్ని తిప్పలు పడ్డాడు ఆ అబ్బాయి. తీసుకెళ్ళి మా సార్ చేతిలో పెట్టేసా. ఓకే. ఇంకా గుర్తుండిపోయే ఆ వ్యక్తి ఎవరు ఇప్పుడు చూస్తే? అప్పుడప్పుడు బాగున్నావా అని మాట్లాడతాం, లైక్ యాజ్ ఎ బ్రదర్ లాగా బాగున్నావా అని ఇది ఒక్కటి నాకు అమ్మాయి నచ్చని ఏంటంటే ఇది ఒకటే, బ్రదర్ అబ్బా అని అనిపించే సందర్భాలు ఏదైనా మిమ్మల్ని ఇరిటేట్ చేయడం కానీ లేకపోతే ఇబ్బందులు పెట్టడం కానీ? కొంతమంది ప్రొడ్యూసర్స్తో ఇబ్బందులు ఏముంటాయంటే షూట్ ఈ సాంగ్ ఎలా అనిపించింది? అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అది కూడా కష్టం ఎక్కువ పడ్డారా? ఏంటి పూజ కొంచెం ఫ్యాట్ అవ్వవు, నువ్వు చేయలేకపోతున్నావు ఇంత ముందులాగా అని అవ్వారు. అండ్ షూట్ జరిగేటప్పుడు కూడా ప్రొడ్యూసర్ గారికి ఒకటే చెప్పా, బాలు గారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ, నేను మీ యాంకర్ అని. సో ఈరోజు అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే మన స్టూడియోకి తీసుకొచ్చాం అనమాట. సో వాళ్ళు ఎవరో కాదు, ఈ మధ్యలో బీభత్సంగా వైరల్ అవుతుంది అనమాట. సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, రీల్స్ ఓపెన్ చేసిన, సో యూట్యూబ్ ఓపెన్ చేసిన, షార్ట్స్ ఓపెన్ చేసిన, సో ఏది ఓపెన్ చేసినా ఆ ఫేస్ అయితే బాగా కనిపిస్తుంది. సో కనిపించిన కింద కామెంట్స్ అనే ఒక సెక్షన్ ఉంటుంది కదా, సో ఆ కామెంట్ సెక్షన్లో కూడా నీ ఎక్స్ప్రెషన్ సూపర్గా ఉన్నాయని చెప్పి కూడా బీభత్సంగా కామెంట్లు వస్తున్నాయి అనమాట. సో ఎవరు ఆ వ్యక్తి ఎవరు అని చెప్పి సో నేను వెతికి మరీ తీసుకొచ్చిన. ఆల్రెడీ తన ఇంటర్వ్యూస్ మీరు చూసే ఉంటారు, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది అనమాట. సో తను ఎవరో కాదు, పూజ నాగేశ్వర్ అనమాట. సో ఆ పేరు చెప్తుంటే అక్కడ నవ్వుతుంది అనమాట అమ్మాయి. సో ఫస్టే అడుగుతున్నా, ఏంటి ఆ పేరు పూజ నాగేశ్వర్ అని చెప్పి? నాగేశ్వర్ అంటే మా డాడీ. కొట్టేసినాం అప్పుడే. ఇష్టమా నానంటే? ఇష్టం. ఎంత ఇష్టం? చాలా ఇష్టం. చాలా అంటే చాలా అంటే ఇంత అంత అని చెప్పలేను, ఒక క్వాంటిటీ ఉంటే చెప్పగలుగుతా, చాలా ఉంది కదా ఇంకా చెప్పలేను. సో ఎక్స్పెక్ట్ చేసావా ఆ సాంగ్ ఏంటి, ఆ రీచ్ ఏంటి, ఆ వ్యూవర్షిప్? ఎక్కడ పోయినా లిటరల్లీ ఇప్పుడు కార్లు వచ్చేటప్పుడు కూడా మా కెమెరామెన్స్ నోట్లో కూడా అదే పాట వింటున్నా, ఓ పిల్లగా వెంకటి అనుకుంటా. ఏంటి సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారా? చాలా ఎంజాయ్ చేస్తున్నా, నిజంగా చాలా ఎంజాయ్ చేస్తున్నా. ఎక్స్పెక్టెడా? ఎక్స్పెక్ట్ అంటే ఇంత వైరల్ అవ్వద్దు అనుకోలే, మంచి హిట్ సాంగ్ అని అర్థమైంది కానీ ఇంత వైరల్ అవ్వద్దు అని అస్సలు అనుకోలేదు. సో ఎలా ఉంది మీ ఫీల్? కొత్తగా ఉంది, ఇంత అంటే హిట్స్ ఉన్నాయి బట్ ఇంత వైరల్ అవ్వడం చాలా స్పెషల్ ఫీల్ ఉంది. అవును, అంటే మీరు గతంలో నుంచే చాలా సాంగ్స్ చేశారు ఫోక్లో. అవును. యా, ఈ సాంగ్ ఎలా అనిపించింది? అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అది కూడా కష్టం ఎక్కువ పడ్డారా? ఎలా అనిపిస్తుంది అంటే సక్సెస్ని? కష్టం ఏమి ఎక్కువ పడలేదు, యాజ్ యూజువల్ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం, ఈవినింగ్ ప్యాకప్ అవ్వడం. కాకపోతే కొంచెం అన్ని సాంగ్స్లో కన్నా ఇందులో మాస్టర్తో కొంచెం తిట్లు పడ్డా, డాన్స్ చేయలేక. ఏ సాంగ్లో కూడా డాన్స్ విషయంలో మాస్టర్తో నేను తిట్లు పడలేదు, కాకపోతే కొంచెం ఇందులో మాస్టర్ ఇరిటేట్ అవ్వారు, శేఖర్ వారియస్ గారు. ఏంటి పూజ కొంచెం ఫ్యాట్ అవ్వవు, నువ్వు చేయలేకపోతున్నావు ఇంత ముందులాగా అని అవ్వారు. అండ్ షూట్ జరిగేటప్పుడు కూడా సమ్ డిస్కరేజ్మెంట్ అనేది ఉంది, నువ్వు కాకుండా ఈ పాట ఇంకో, అంటే మాస్టర్ కాదు, మాస్టర్ గురించి చెప్పట్లేదు నేను, కొంచెం డిస్కరేజ్మెంట్ అనేది చేశారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అవసరం ఉన్నోళ్ళు లేనోళ్ళు ప్రతి ఒక్కరు నీకు డాన్స్ రావట్లేదనో, లేకపోతే ఈ పాట ఇంకొక అమ్మాయి చేయాల్సింది నీకు వచ్చింది, ఆ అమ్మాయి చేసి ఉంటే అట్లుండేది ఇట్లుండేది అని చెప్పిండ్రు. సో అట్లా జరిగింది షూట్ డే అంతా. అంటే అవన్నీ
తలుచుకుంటుంటే అవన్నీ రిమెంబర్ అంటే అవన్నీ గుర్తొస్తుంటే ఏమనిపిస్తుంది ఇప్పుడు? ప్రొడ్యూసర్కి ఆ టైంలో నా పర్ఫార్మెన్స్ నచ్చలేదేమో మేబీ. సో ఆయన డౌన్ అవ్విండ్రు. ప్లస్ వీళ్ళు నాతో ఇట్లా ఈ అమ్మాయి నువ్వు కాపోయి ఉంటే ఇంకొక అమ్మాయి ఉండి ఉంటే ఇందులో అని కొంతమంది నేమ్స్ చెప్పి వాళ్ళు డౌన్ చేశారు. దట్ ప్రొడ్యూసర్ కూడా ఫీల్ అయ్యి వెళ్ళిపోయారు. కాకపోతే నేను ప్రొడ్యూసర్ గారికి ఒకటే చెప్పా, బాలు గారు ఫుల్ సాంగ్ వచ్చాక చూడండి, ఇప్పుడు ఏమీ మాట్లాడకండి, ఇప్పుడు ఎంత మాట్లాడినా కానీ తర్వాత బాధపడాల్సిందే. సో ఫుల్ సాంగ్లో చూడండి, వచ్చాక చూడండి అని చెప్పా. సాంగ్ రిలీజ్ అయ్యాక ఆ సక్సెస్ జరిగే కొద్దీ బాలు గారు లైక్ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి చెప్పారు, పూజాను షూట్ డే రోజు చెప్పిన మాట నాకు ఇంకా గుర్తుంది, చాలా బాగా చేసావు, సారీ ఫర్ దాట్ అని చెప్పారు. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే లైక్ మనం వెళ్తూ ఉంటే ఎన్నో డిస్కరేజ్మెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనం వాటిని కేర్ చేసి డౌన్ అయిపోతే డౌన్ అయినట్టే ఉంటుంది. ఆ రోజు నేను కనుక డౌన్ అయి ఉంటే ఇవాళ మీ అందరి ముందు నేను ఉండేదాన్ని కాదు. డౌన్ అవ్వలేదు కాబట్టి ఇంకా పోనీ లైట్, నేను వాళ్ళనే కాదు ఎవరైనా పక్కన జరిమని అంటాను కానీ నేను అస్సలు మైండ్కి తీసుకున్నాను, పోనీ లైట్ 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 మొత్తం ఇదే ఉంటాను. అంటే నేను చాలా స్పోర్టివ్ మనిషిని, అండ్ సేమ్ వైల్ బాగా సెన్సిటివ్ కూడా లోపలికి. కాకపోతే చిన్న చిన్న నేను పట్టించుకోను, లైట్ తీసుకుంటాను. ఆ పర్ఫార్మెన్స్ విషయంలో ఎవరైనా అంటే లైక్ వంక పెడితే డైరెక్టర్ పెట్టాలి, లేదంటే కొరియోగ్రాఫర్ పెట్టాలి, మిగతా ఎవరు పెట్టినా కానీ నాకు ఫుల్ లైట్, నేను కేర్ చేయను, పట్టించుకోను. ఎందుకంటే వాళ్ళే పర్ఫార్మెన్స్ ని జడ్జ్ చేయాల్సింది అండ్ ఆడియన్స్, వీళ్ళని తప్ప నేను మిగతా వాళ్ళని పట్టించుకోను. ఓకే, సో ఎవరిని పట్టించుకోకుండా అన్న మాటలన్నీ మనసులో పెట్టుకొని ఫుల్ సాంగ్ వచ్చాక చూద్దామని చెప్పి ప్రజెంట్ సక్సెస్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అవును. ఓకే, మీరు బ్యాంక్ లో ఏమైనా పని చేస్తారా? ఎందుకండి? లేదు, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది నాకు నిజంగా, అట్లా అని చెప్పి అడిగాను. అవునా? లేదు, ఇప్పుడేం వర్క్ చేయట్లే, తర్వాత చేస్తానేమో. ఓకే, సో ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. నిజం చెప్పండి. అవునండి, డిగ్రీ ఫస్ట్ ఇయర్. నిజంగా చెప్పండి అండి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా? నిజం. ఇప్పుడు జాయిన్ అవ్వాను నేను, ఇంకా కాలేజ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు. అంటే నేను ఎక్కడ కూడా నా స్టడీని ఆపలేదు, కంటిన్యూ చేస్తూనే వచ్చాను. ఈ ఇయర్ నా ఇంటర్ కంప్లీట్ అయింది, డిగ్రీలో జాయిన్ అవ్వా. ఓకే, సో అంటే చిన్న వయసులోనే ఇంత ఫేమ్ సంపాదించుకున్నావు, ఇన్స్టాలో బీభత్సంగా ఫాలోవర్స్ వచ్చారు. సో ఎలా అంటే ఇంకా అంతే, హార్డ్ వర్క్ ఏదైనా తెచ్చిపెట్టుద్ది. ఓకే, అంటే ఈ ఫోక్ ఇండస్ట్రీలో అంటే నేను ముఖ్యంగా కొన్ని విన్నా అనమాట. సో ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ బాగా నడుస్తాయి. లేదు, నిజం చెప్పాలి. నిజమే చెప్తున్నా. నేను 1.5 year బ్యాక్ వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రొడ్యూసర్స్ తో నాకు ట్రీటింగ్ బాగానే ఉంది. డైరెక్టర్స్ కానీ కొరియోగ్రాఫర్స్ ప్రతి ఒక్కరితో జర్నీ బాగుంది. ఈవెన్ చాలా జోవియల్గా ఉంటుంది. నేను లైక్ లాస్ట్ టైం ఇంటర్వ్యూలో అదే చెప్పా, ఇప్పుడు అదే చెప్తున్నాను. సొంత ఇంటికి వచ్చినట్టు, అంటే సొంత ఊరికి వచ్చినట్టు ఫీల్ అవుతా ఆ సాంగ్స్ చేస్తూ ఉంటే. మన తెలంగాణ సాంగ్స్ అట్లనే వాళ్ళ బిహేవియర్ కూడా బాగుంటది. ఎక్కడ నాకు ఏం బ్యాడ్ అనిపించలే. ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ అంటే అబ్బా అని అనిపించే సందర్భాలు ఏదైనా మిమ్మల్ని ఇరిటేట్ చేయడం కానీ లేకపోతే ఇబ్బందులు పెట్టడం కానీ అలాంటి సందర్భాలు? వీళ్ళలో ఎవరైతే ఇరిటేట్ ఏమి ఉండదు, కాకపోతే కొన్ని టైమ్స్ కాల్స్కి రెస్పాండ్ అవ్వరు. వచ్చి బస్ స్టాండ్లో ఉంటే అట్లా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాల్స్కి రెస్పాండ్ అవ్వరు. ఒక్కరిమే ఉంటాం కదా బస్ స్టాండ్లో. మళ్ళీ షూట్ అయిపోయాక మోస్ట్లీ కొంతమంది ప్రొడ్యూసర్స్తో ఇబ్బందులు ఏముంటాయంటే షూట్ అయిపోయాక పట్టించుకోరండి. అది ఇంకా వాళ్ళ ప్రాజెక్ట్ కోసమే కదా అక్కడి వరకు వచ్చింది, వదిలేసి వెళ్ళిపోతారు లేడీస్ అని కూడా చూడకుండా. అది కొంచెం బాధగా అనిపిస్తుంది. రూమ్ దగ్గర డ్రాప్ చేసేస్తారు, ఆ రూమ్ కీస్ అవన్నీ మేమే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి మా అంతటి మేమే బస్ స్టాండ్కి వెళ్ళి అవన్నీ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఓకే, కొంతమంది బాగా చూసుకుంటారు, కొంతమంది దగ్గర ఇబ్బంది ఉంటుంది. అంటే ముఖ్యంగా మీరు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఇవే నేను ఇబ్బంది పడినాయి. కాల్స్కి రెస్పాండ్ అవ్వకపోవడం, షూట్ అయిపోయినాక పట్టించుకోకపోవడం కొంతమంది దగ్గర. ఓకే, అంటే ఈ ఫోక్ ఇండస్ట్రీ అంటే సో కొంతమంది ఫోక్ అంటే కొంచెం నెగిటివ్గా కానీ ఒక చిన్నతనంగా, ఒక ఫోక్ అంటే ఒక వేరే లైక్ ఒక వేరే కైండ్ ఆఫ్ జోన్ అదని చెప్పి కూడా అంటూ ఉంటారు. సో అలాంటి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ నుంచి కానీ మీ చుట్టుపక్కల నుంచి కానీ అరే ఫోక్లో సాంగ్స్ చేస్తుంది, అలా డ్రెస్సెస్ శారీస్ కట్టుకుంటుంది, సో అలాంటివి ఎప్పుడైనా విన్నారా?
అంటే శారీస్ కట్టుకుంటా అంటే లైక్ అది మంచి ఇంప్రెషన్ ఎవరికైనా, నా చుట్టూ ఉన్న వాళ్ళకి. ఫోక్ సాంగ్స్ చేస్తుందంటే మళ్ళీ మంచి ఫ్యామిలీ టైప్, ఇట్లా మంచి రూట్ ఎంచుకుంది ఇట్లా ఆలోచిస్తారు. కొంతమంది ఏంటంటే చిన్నతనంగా కూడా చూస్తారు. అంటే శారీస్ కట్టుకుంటుంది, ఫోక్ అంటే మన తెలంగాణ సాంగ్స్ హోమ్లీగా ఉంటాయి, ఈ అమ్మాయి కూడా మంచి. కొంతమంది పాటలు అంటే సాంగ్స్ చేసే వాళ్ళని ఒక విధంగా, మూవీస్ చేసే వాళ్ళని ఒక విధంగా. నన్ను పొగిడేటోళ్ళని మంచి అని నేను అనట్లే, వాళ్ళు కూడా మూవీస్ చేసే వాళ్ళని రాంగ్ థింక్ చేస్తారు. అట్లా థింక్ చేయొద్దు, ఏ ఫీల్డ్ అయినా మన బిహేవియర్ని బట్టి ఉంటుంది. అండ్ కొంతమంది ఎట్లా అంటే ఫోక్ అంటే చిన్నతనంగా చూస్తారు, ఫోక్ ఆర్టిస్టా అన్నట్టు. నేను అస్సలు బేర్ చేయను. నేను దాన్ని ఇప్పుడు నేను ఏదైనా ఆఫీస్కి వెళ్ళినా, ఏదైనా మూవీ ఆఫీస్ కొంచెం పెద్ద తరహాకి వెళ్ళినా కానీ నా ముందు సరే నేను వెళ్ళాక నా గురించి చిన్నతనం చేసి మాట్లాడుకొని ఎట్లా చేసి మాట్లాడుకొని, నేను చేసేది ఇప్పుడు ఫోక్ కాబట్టి నేను చాలా దానికి రెస్పెక్ట్ ఇస్తాను. నా ముందు దాన్ని ఎవరైనా చిన్నతనంగా మాట్లాడితే ఫోక్ గురించి నేను అస్సలు టాలరేట్ చేయను. వాళ్ళు ఇక ఎంతటి మనుషులైనా కానీ వాళ్ళతో నాకు తర్వాత యూజ్ ఉండని యూజ్ ఉండకపోని ఆ నిమిషం అయితే నా నోటుకొచ్చింది అనేసి వస్తాను. ఓకే, అంటే ఏ మాటలు అంటారు ఒకసారి? అంటే లైక్ చెప్తా, ఫోక్ని చిన్నతనం చేయకండి, చేసేదైతే నన్ను ఇక్కడ వరకు పిలవకండి. ఫోక్ వల్లే ఇప్పుడు మీరు పిలిచిండు. వాస్తవం చెప్పాలంటే ఫోక్ కి సంబంధించిన సాంగ్స్ బీభత్సంగా ట్రెండింగ్ లో నడుస్తుంటాయి. అంటే లైక్ ఫోకే నాకు ఫుల్లీ లైఫ్ ఇచ్చింది అంటలేను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 50% ఫోక్ని చూసి పిలిస్తే 50% సమ్ డిఫరెంట్ మనుషుల దగ్గర కొన్ని కాంటాక్ట్స్ అట్లా రీచ్ అవి పిలిచారు. ఓన్లీ ఫోక్ వల్లే లైఫ్ అని నేను అంటలేను. కాకపోతే ఇప్పుడు నేను చేసేది ఇది కాబట్టి నేను నా ఫీల్డ్కి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. నా ముందు దాన్ని ఎవరైనా అంటే నేను దాన్ని టాలరేట్ చేయను. ఓకే, సో స్టార్టింగ్ ఎప్పుడు వచ్చారు ఈ ఫోక్ ఇండస్ట్రీకి? స్టార్టింగ్ తేరీ మేరీ కథ సాంగ్ 1.5 year బ్యాక్, అంటే మేబీ 2023 నవంబర్ డిసెంబర్ ఆ టైం అనుకుంటా. ఓకే, ఫస్ట్ ఆ సాంగ్ తో 22 మేబీ 22-23. ఓకే ఓకే, కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఓకే, ఎలా వచ్చింది? 22 నవంబర్. ఎప్పుడు ఎందుకు రావాలనుకున్నారు ఈ ఫోక్ ఇండస్ట్రీకి? ఎందుకు రావాలని నేను ఏమనుకోలేదు. మూవీ ఆడిషన్స్ ఇస్తూ ఉంటే యూట్యూబ్ ఇన్ హౌస్కి అడిగారు, తేరీ మేరీ కథ ప్రొడ్యూసర్ వల్లి సార్ ఇన్ హౌస్ అడిగారు. 2-3-4 షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసాము. చేశాక ఫస్ట్ నేను రావడమే చేసింది షార్ట్ ఫిల్మ్స్ హైదరాబాద్ వచ్చాక. అది మా వల్లి సార్ ఛానల్లోనే ఇన్ హౌస్ అని చెప్పాను కదా, నన్ను హీరోని ఇంకా మొత్తం టీం అందరినీ ఇన్ హౌస్కి మాట్లాడారు. మేము కొన్ని షూట్స్ చేసాము. కాకపోతే ఫోక్ ఫీల్డ్లోకి వెళ్తే మేబీ ఇంకొంచెం బాగుంటుంది అనుకున్నారు. సో రామ్ లక్ష్మణ్ సార్ వాళ్ళు వల్లి సార్కి ఫ్రెండ్స్, వాళ్ళు ఇంకా మాట్లాడి ప్లాన్ చేశారు. ఇదంతా షూట్ స్టార్ట్ చేసాం. సో తేరీ మేరీ కథ నుంచి నా జర్నీ స్టార్ట్ అవ్వింది. ఓకే, అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. సో ఇక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? భద్రాద్రి కొత్తగూడెం. సో భద్రాద్రి కొత్తగూడెం చూస్తేనేమో వెనకాల ఉంది. అక్కడ నుంచి ఎలా హైదరాబాద్కి రావడు? అక్కడ నుంచి ఎలా అంటే మా ఇంటి దగ్గర సోను అని మాకు తెలిసిన అక్క, నేను చిన్నప్పటి నుంచి అన్నిట్లో పార్టిసిపేట్ చేసేది, చూస్తూనే ఉంటుంది ఎక్కడైనా కానీ కల్చరల్ యాక్టివిటీస్లో. తను వాట్సాప్ గ్రూప్స్ కొన్ని ఉంటాయి కదా, కొన్ని మూవీ గ్రూప్స్ అవి యూట్యూబ్ గ్రూప్స్ వాటిలో జాయిన్ చేశారు. అక్కడ నుంచి నాకు ఆడిషన్స్ కాల్స్ వస్తూ ఉంటే హైదరాబాద్ వచ్చి వెళ్ళేదాన్ని. వచ్చి నాతో పాటు మా మమ్మీ డాడీ వాళ్ళు వచ్చేటోళ్ళు. డాడీ ఇంకా ఆ రోజు లీవ్ పెట్టేసుకునేటోళ్ళు. డాడీ సింగరేణి ఎంప్లాయ్. డాడీ ఆ రోజు లీవ్ పెట్టేసుకొని నాతో ఆడిషన్కి, మోస్ట్లీ నేను బాగా తలుచుకొని బాధపడేది ఏంటంటే టైంపాస్ ఆడిషన్స్కి నా టైం ఇంకా అప్పుడు వేస్ట్ చేసుకునేది ఏం లేదు. నేను అప్పుడు 9th క్లాస్ 10th క్లాస్. కాకపోతే డాడీకి ఎంత ఇబ్బంది అదొక్కటి ఆలోచించేదాన్ని. టైంపాస్ ఆడిషన్స్ ఇన్ని అటెండ్ చేయడం వల్ల డాడీ డ్యూటీస్ అన్ని లాస్ అయ్యాయి అని ఆలోచించేదాన్ని. బట్ ఓకే, అవి అటెండ్ చేయడం వల్లనే వీళ్ళు కలిసారు కదా నాకు. ఓకే, సో ఇప్పుడు ఎక్కడ హైదరాబాద్లో అంటున్నారా? హైదరాబాదే. మరి అక్కడ జాబ్? డాడీ మమ్మీ అక్కడే కొత్తగూడెంలోనే ఉంటారు. నేను అన్నయ్య వాళ్ళు అమ్మమ్మ నాతో ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు. అన్నయ్య అమ్మమ్మ. ఓకే, స్టడీస్ మొత్తము ఇక్కడనే స్టార్ట్ చేశారు? అన్నయ్య స్టడీస్ కూడా ఇక్కడే. సో మా అన్నయ్య డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. అట్లా ఇంకా హైయర్ స్టడీస్ చదువుతూ ఉంటాడు, నేను కూడా ఇంకా చదువుకుంటా. ఇక్కడ స్టడీ ఇటు ఇది రెండు మేనేజ్ చేస్తాం. ఓకే, రెండు మేనేజ్ చేస్తున్నారు. సో ఎప్పుడైనా మీ ఇన్స్టాగ్రామ్లో మీ రీల్స్ రావడం కానీ ఆ సందర్భాలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? అంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది?
అంటే నా మొబైల్లో నా రీల్సా నీ మొబైల్ ఉన్నాయి రీల్స్? వస్తే స్టార్టింగ్ లో తెలియక ఎగ్జైట్ అయిపోయేదాన్ని. అరే నా రీల్ నాకు వచ్చింది అంటే నేను ఫేమస్ అనుకునేదాన్ని. అట్లా అనుకునేదాన్ని. తర్వాత ఇంక ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు వేరే వాళ్ళ మొబైల్స్ లో లైక్ నేను మెట్రోలో ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు నేను ఒక్కసారి మేబీ వన్ టైం నేను అది ఎక్స్పీరియన్స్ చేసా, బాగా అనిపించింది. పక్కన ఉన్న వాళ్ళకి నా రీల్ రావడం చూసా నేను, బాగా పక్కన వాళ్ళకి కూడా వస్తుంది నా రీల్ అని చెప్పి అవును చాలా ఎక్సైట్మెంట్ తో ఫీల్ అయినట్టు. అవును. ఓకే, అంటే ఈ సాంగ్ కాకన ముందు కూడా బయట ఎవరైనా గుర్తుపట్టే వాళ్ళ? బయట లైక్ బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎవరైనా మీరు అది ఇది అని చెప్పి? నాది డిన్నర్ చేస్తావా చాయ్ తాగుతావా రీల్ ఒకటి బాగా వైరల్ అయింది ఆ టైంలో. ఒకసారి చెప్పండి, అది అర్థం కాలేదు నాకు. అది బిగ్ బాస్ ఆడియో. డిన్నర్ చేస్తావా చాయ్ తాగుతావా ఆయన గారు పెట్టనా, నా చేతులతో పెడతా, నా చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి ఫింగర్స్ తో పెడతా. ఆ డైలాగ్ బాగా ఆ టైంలో వైరల్ అయింది నా వీడియో. సో అప్పుడు ఒక 2-3 మెంబర్స్ అట్లా గుర్తుపట్టేటోళ్ళు, ఇట్లా మీరు ఇన్స్టా రీల్స్ చేస్తారు కదా అని. హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. దాని తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ గుర్తుపడతాను. కొంచెం క్రౌడ్ ఉన్న ప్లేసెస్కి వెళ్తే ఒక 5 to 6 మెంబర్స్ అయితే గుర్తుపడతారు ఖచ్చితంగా. ఎలా ఈ వెంకటి సాంగ్ ఎలా వచ్చింది మీకు? ఆఫర్ ఏంటి? ఎలా అంటే లైక్ నేను బయట ఇప్పుడు తెలుసానేమో కానీ ఫోక్ ఫీల్డ్ అయితే మొత్తం పూజా నాగేశ్వర్ అంటే తేరి మేరీ కథ నుంచే ఒక ఐడియా ఉంది. సో వాళ్ళు కాంటాక్ట్ షేర్ చేసుకుంటా ప్రతి సాంగ్ చేస్తుంటే ఈ సాంగ్ కూడా అంత ప్రొడ్యూసర్ పూజా నాగేశ్వర్ కాంటాక్ట్ కావాలని అడిగినారు. నాతో హీరోగా చేసిన అతను రౌడీ హరీష్ తన పేరు. సో తను నా కాంటాక్ట్ అనేది ప్రొడ్యూసర్కి షేర్ చేశారు. ఓకే, సో అక్కడ నుంచి ఇక స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మీరు పాడిన పాట, సో మీరు యాక్టర్ ప్లస్ డాన్సర్, సో అందరికి తెలిసిందే. సో ఈ మధ్యలో మళ్ళీ ఇంకో డిసిగ్నేషన్ వచ్చింది సింగర్ అని చెప్పి. సో ఒకసారి మా వ్యూవర్స్ కోసం ఒక సాంగ్. నాకు కాఫ్ ఉంది, కొంచెం ఇబ్బంది పడకండి. కాఫ్ ఉంది అంటే కొంచెం వ్యూవర్స్ ఎవరు ఇబ్బంది పడకండి. లాస్ట్ టైం స్వీట్ ఉంది కాబట్టి వాయిస్ వైరల్ అయిన వీడియోస్. ఆ స్వీట్ అయిన తర్వాత మీరు హాట్ ఎక్కువ తీసుకున్నట్టున్నారు, అందుకే కోల్డ్ అయింది. ఓకే. మన ఊరిలో నన్ను మించే అందం ఎవరికున్నదో, అందగత్త నేనురో, ఆస్తి పాస్తులెన్ని ఉన్న నిన్నే కోరుకుంటిరో, నీతోనే వస్తినంటిరో, నువ్వే నా పానమంటి, నీతోనే బతుకంటి, నిన్నెడిసి ఉండలేను, నీ అంటే వస్తాను అబ్బ, నీ అంటే వస్తాను. ఓ పిలగా ఓ పిలగా అమ్మా, ఓ పిలగా వెంకటేశు, చూడకబోతున్నవో కానకబోతున్నవో, నా పిలగా వెంకటేశు, చూడకబోతున్నవో కానకబోతున్నవో. అచ్చా, పాట పాడమంటే ఆ ఎక్స్ప్రెషన్ ఏంది, యాక్టింగ్ ఏంది అంటే వచ్చేస్తుంది లోపల నుంచి మీరు పాడుతుంటే. ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ కున్న రహస్యం? అంటే ఇంకా బేసిక్గా యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ కాబట్టి పాడేటప్పుడు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అవునా? అంటే మీరు పాడుతూ ఉంటే లైక్ ఆ వైపు మీరు చూస్తూ ఉంటే మీరు పాట మీదే వాడేస్తున్నారు, ఆ ఎక్స్ప్రెషన్స్ మీరే చేస్తున్నారు. సో వ్యూవర్స్ అట్రాక్ట్ అయిపోతారు ఇక మీరు అంటే పాడేటప్పుడు వెంకటేష్ మీరా గారి మ్యూజిక్ కూడా ఒకసారి మైండ్ లో వేసుకుంటా ఉంటే అట్లా బాడీలో మూవ్మెంట్ వస్తుంటది. ఓకే, అక్కడ వచ్చింది అనమాట వైబ్. అవును. అంటే ఈ ఎక్స్ప్రెషన్ కి ఏదన్నా ఉందా, అంటే ఇన్స్పైర్ ఇలా చూసి ఇట్లా ఇన్స్పైర్ అయినా అన్న ఆ యాంగిల్లో? ఇన్స్పైర్ అవ్వడం అంటే ఏమి లేదు. నేను ముందు నుంచి నాకు లైక్ చిన్న ఉన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ నుంచే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేదాన్ని. అంటే డాన్స్ ఎక్స్ప్రెషన్ క్వీనా? సో మార్చాలి ఇప్పటి నుంచి, ఎక్స్ప్రెషన్ క్వీన్ పూజ. ఓకేనా? ఓకే, బాగుంది, ఇది కూడా యాక్సెప్టెడా? ఓకే, సో పాట పాడి సాంగ్ వచ్చింది వెంకటి, ఆ సాంగ్ బీవచ్చంగా వైరల్. సో 9 millions తో ఇంకా దూసుకెళ్తుంది వ్యూయర్షిప్ లో. సో మీ రియల్ లైఫ్ లో వెంకటి ఎవరా? వెంకటి కెమెరా ఆఫ్ ఉన్నాయి, పర్లేదు చెప్పండి. కెమెరా ఆఫ్ ఉన్నా ఆన్ ఉన్నా నా రియల్ లైఫ్ లో వెంకటి ఎవరు లేరు. నిజం చెప్పాలి. నిజమండి. ఆల్రెడీ మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పి నేను విన్నాను, బ్రేకప్ అయింది అని చెప్పి నాకు తెలిసి. బ్రేక్ అయిందని కూడా విన్నారా? స్టోరీస్ వినకుండా ఏం చేస్తాం, వినాలి కదా. నిజంగా లేడా? నిజంగా లేరు. ఆన్ కెమెరాలా లేకుంటే అలా ఏం లేదు, ఇక్కడ ఇంటికి పోయినాక ఇంట్లో చూసుకుంటే వేసుకుంటావా బాబు అని చెప్పి అట్లేం లేదు. పర్సనల్ లైఫ్ ఉన్నదే ఇక్కడ కూడా చెప్తున్నా. బ్రేకప్ మీకు అయిందా కాలేదా వాస్తవంగా చెప్పండి. వాస్తవంగా చెప్తానండి, నాకు బ్రేకప్స్ లేవు, ఇంకా లవ్ స్టోరీస్ కూడా స్టార్ట్ చేయలేదు. ఎందుకలా? ఎందుకలా అంటే నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పకండి.
చెప్పండి ఏంటి రీజన్ ఏముందంటే ఎవరైనా ఇంట్రెస్ట్ వచ్చే అంత ఫేస్ లో ఏం కనపడలేదులే చూసి నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పొద్దు అన్నారు కదా, సో ఉన్న రీజన్ చెప్పిన. ఎవరు కనిపించారు ఇంతవరకు? ఎవరు కనిపించలే. ఎవరు అంటే ఎలాంటి వ్యక్తి కావాలి చెప్పి? ఉన్నాయో లేవో టెస్ట్ చేసుకుంటున్నా క్వాలిటీ సార్ టెస్ట్ చేసుకుంటున్నారా? చెప్పి నాలో లేనివి చెప్పకండి, ఉన్నాయి చెప్పండి. మీలో ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయో నాకేం తెలుసు. మీరు చెప్పండి, దాన్ని బట్టి నేను చెప్తా అంటున్నా. నాకు నచ్చాలంటే ఫుల్ మాస్ ఉండాలి, ఎవరైనా తను చూస్తే భయపడాలి, ఇంకా క్యూట్గా స్మార్ట్గా, స్మార్ట్ ఓకే, క్యూట్గా స్మార్ట్గా అది కూడా ఆలోచన చేసుకుంటున్నాను. ఇట్లా కనపడొద్దు, ఈ వేరియేషన్స్ లో కనపడొద్దు. చూస్తే మస్తు రఫ్ గా కనపడాలి, బాబోయ్ ఈయనేంటి ఇంత హార్డ్ అనిపివ్వాలి బయట అందరికి. నాతో చాలా స్వీట్ మోస్ట్ ఉండాలి, బయట మొత్తం ఎట్లా ఉంటుంది దానికి క్వైట్ ఆపోజిట్ ఉండాలి. నాతో ఉన్నంత ప్రేమ, నాతో ఉన్నంత స్మూత్ గా బయటికి ఉండొద్దు. చాలా సొసైటీలో ఒక ఫుల్ అంటే ఫుల్ పెద్ద రెస్పెక్ట్ ఉన్న మనిషి ఉండాలి. అంటే లైక్ ఎలా, ఎలాంటి రెస్పెక్ట్? మంచి రెస్పెక్ట్ ఉండాలి లేకుంటే చెడు? మంచి రెస్పెక్ట్. పుష్పలో అల్లు అర్జున్ కి ఎలా ఉంటది లైక్ దట్. ఓకే, సో క్యూబ్ లో అనిల్ కి ఎట్లా ఉంటది అట్లా. అలాంటి వ్యక్తులు ఉంటే ఓకే. ఇప్పుడు కాదు, అది కూడా తర్వాత సర్టన్ ఏజ్ వచ్చినాక ఓకే, ఇప్పుడు కాదు. మీకు ఎవరు ప్రపోజ్ చేయలే? చేశారు. ఎంతమంది ప్రపోజల్స్ ఇచ్చారు? చేసి ఉంటారు, చాలానే చేసిండ్రు. ఓకే, అందులో గుర్తుండిపోయే ప్రపోజ్ ఇంకేదైనా ఉందా మీ లైఫ్ లో? నా లైఫ్ లో అంటే గుర్తుండిపోయేది అంటే ఉంటారు కదా విచిత్రమైన వ్యక్తులు కొంతమంది, అలాంటి ప్రపోజల్ ఏదన్నా గుర్తుండే ప్రపోజల్ అంటే? నవ్వుతున్నారు అంటే ఏదో గుర్తు వస్తున్నట్టుందా? చెప్పండి. ఏమైనా అలా నవ్వుతున్నారు చెప్పండి. 10th క్లాస్ లో ఉన్నప్పుడు. 10th క్లాస్ లవ్ స్టోరీ? లవ్ స్టోరీ ఏం కాదు, ప్రపోజ్ స్టోరీ. పాపం నాకు ప్రపోజ్ చేయడానికి ఎన్ని తిప్పలు పడ్డాడు ఆ అబ్బాయి. తీసుకెళ్లి మా సార్ చేతిలో పెట్టేసా. అసలు అవును, లవ్ లెటర్ రాసి విసిరిండు. తీసుకెళ్లి సార్ చేతిలో పెడితే నాకు తెలియని విషయం ఏంటంటే మా సార్కి ఎప్పటి నుంచో తెలుసు అంట అబ్బాయి నా వెనక పడేది. ఓకే నైస్ రా బాబు, అందరు బాగా సెట్ అయినరా అనుకున్నా. సో స్టడీ అవర్స్ టైంలో నేను చదువుకుంటా ఉంటే అదంతా రాసి మొత్తం ఇట్లా రౌండ్ చేసేసి నా మీదకి ఇసిరితే తీసి ఓపెన్ చేసా. ఫస్ట్ నా చుట్టూ ఇంకా మిగతా అమ్మాయిలు కూడా ఉంటారు కదా, ఇది ఎవరికి రాసిండ్రు ఎవరు రాసిండ్రు అని అడిగిన. అడిగితే ఇట్లా పూజ తెను అని చెప్పిండ్రు. ఎవరికి అంటే ఇంకెవరికి తెలిసిందే కదా అని నన్ను. ఓ అని చెప్పి ఇంకా సార్ చేతిలో పెడితే సార్ నవ్వి సరే నువ్వు వెళ్ళు అని అన్నాడు. తర్వాత ఇంకా స్కూల్ అయిపోయిన టైంకి వెళ్తూ ఉంటే నాకు మా బాయ్స్ లోనే ఎవరో చెప్పిండ్రు, సార్కి ఎప్పటి నుంచో తెలుసు, నువ్వు పోయి ఆయన చేతిలోనే పెట్టినావా, నాకు పిచ్చి లైట్ ఇవ్వన్నీ అని అన్నారు. అంటే కొంతమంది సార్ జోవియల్ గా ఉంటారు. 10th క్లాస్ తోటే, అది కూడా 10th క్లాస్ తోటే, 9th 8th వీళ్ళతో అంతా జోవియల్ ఉంటారు. అంటే వాస్తవంగా చెప్పండి, అంటే డే టు డే లైఫ్ లో చూస్తూ ఉంటాం ఇలాంటి సందర్భాలు. నేను చిన్న ఉన్నప్పుడు కానీ సో ఎవరైనా 10th క్లాస్ అంటే ఆ లవ్ స్టోరీలు అవన్నీ, ఎడ్యుకేషన్ పక్కన పెడితే ఇవన్నీ ఇంకా మెమొరబుల్ మూమెంట్స్ ఉంటాయి ఆ 10th క్లాస్ లో. మీకు ఎవరు నచ్చలేదు మీ 10th క్లాస్ అబ్బాయిలలో? అందరు నాకు తమ్ముళ్ళ లెక్కుంటారు మా క్లాస్ లో బాయ్స్ అయితే. అంటే అందరికి ఉంటది వాళ్ళని కూడా లవ్ చేయాలి వాళ్ళతో ఉండాలి అని చెప్పి, కానీ కొంచెం యాటిట్యూడ్, అమ్మాయిలు అంటేనే యాటిట్యూడ్ ఉంటది కదా కొంచెం అట్లా. అంటే మాకు అప్పుడు నిజానికి ఇప్పుడు 10th 8th చదివేటోళ్ళకు పెద్ద పెద్ద స్టోరీస్ నడుస్తున్నాయి, కానీ మాకు అప్పుడు మా క్లాస్ లో బాయ్స్ కి కానీ గర్ల్స్ కి కానీ అంత సీన్ లేదు. రావడం, ఒకరినొకరు లైక్ తిట్టుకోవడం, మళ్ళీ స్టడీస్ లో హెల్ప్ చేసుకోవడం, ఇవే ఉండేటివి. కానీ నేను 2 years బ్యాక్ నా 10th క్లాస్ అప్పుడు ఇంకా నడుస్తుండే 2 years బ్యాక్. నిజంగా అప్పుడు మాకు అంత లేదు, ఇప్పుడే చూస్తున్నా నేనైతే. అదైతే మెమొరబుల్ ప్రపోజ్ అని చెప్పి అంటారు. అవును. ఓకే, ఇంకా గుర్తుండిపోయి ఆ వ్యక్తి ఎవరు ఇప్పుడు చూస్తే హ్యాపీ ఫీల్ అవుతాడు, ఇంకా ఇంకా గుర్తు పెట్టుకుంటా అని చెప్పి. మేబీ నాకు తెలిసి వీడియో చూస్తే పక్కన ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తాడు పక్క కదా, చేస్తుంటాడు అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో. ఇప్పటికున్నా ఇన్స్టాగ్రామ్ మాట్లాడతా, అప్పుడప్పుడు బాగున్నావా అని మాట్లాడతాం, లైక్ యాజ్ ఎ బ్రదర్ లాగా బాగున్నావా అని. ఇది ఒక్కటి నాకు అమ్మాయి నచ్చని ఏంటంటే ఇది ఒకటే, సరే మీరు లవ్ చేయకపోయినా పర్లేదు, బ్రదర్ ఫ్రెండ్ గా ట్రీట్ చేసి అయిపో. పాపం ఎందుకు ఒక్క పడితే అబ్బాయిల జీవితాలు నాశనం చేస్తారు తెలుసా మీరు. అవునా? సరే కనీసం
చాట్ చేయకపోయినా పర్లేదు, హలో తిన్నావా అంటే యా బ్రో తిన్నా బ్రో అంటే ఆ గుండెలు ఎట్లా వలిగిపోతాయి తెలుసా మీకు? పగిలిపోతాయి. అదే మీ ఇంట్లో సిస్టర్స్ బయట వాళ్ళని బ్రదర్ అని పిలవకపోతే అప్పుడు అంటే అది వేరే ఇది వేరే. అసలు మీ మీద ప్రేమ లేకపోతే అదే ఆ వ్యక్తి నన్ను లవ్ చేస్తుండ్రా, సరే పోనీ హాయ్ బాయ్ చెప్దామని చెప్పి అయిపోతే ఖాళీ బ్రో ఓకే బ్రో ఇంకేం పెడతాం మీకు మెసేజ్ తెలుసా? ఎంతమంది అబ్బాయిలు ఇబ్బందులు పడుతున్నారు ఇట్లా. అవునా? సో ఓకే, ఆ జోక్స్ పాటిది పక్కన పెడితే నెక్స్ట్ ఏది ఉన్నాయి సాంగ్స్ ఇంకా? నెక్స్ట్ సాంగ్స్ ఉన్నవి ఫోక్ ఉన్నాయి, లవ్ ఫెయిల్యూర్ ఉన్నాయి. ఓకే, అంటే ట్రెండింగ్ బాగా నడుస్తున్నాయి అనుకుంటా ఫోక్ లేకుంటే లవ్ ఫెయిల్. చాలా రోజులు అయితే లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చూడకుండా కూడా. నాకు తెలిసి ఇప్పుడు ట్రెండింగ్ ఫోక్ సాంగ్స్ నడుస్తున్నాయి. సో నెక్స్ట్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేయబోతున్నాం. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఈ మధ్యలో కొంచెం తక్కువే, మిగతా అన్ని ఇప్పుడు ఫోకే ఉన్నవి. ఓకే, సో అంటే మీరు ఆల్రెడీ ఒక యాక్టర్ ఒక డాన్సర్ కాబట్టి సో ఆల్రెడీ వెంకటి సాంగ్ పాడిర్రు. సో ఇంకొక సాంగ్ పాడాలంటే ఫోక్ లోనే నీకు ఇష్టమైన సాంగ్ పాడాలంటే, ఎందుకంటే మీరు ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, సో మీకు ఇష్టమైన సాంగ్ పాడాలంటే ఏ సాంగ్ పాడతారు? నాకు ఇష్టమైన సాంగ్ అంటే చాలా ఉన్నాయి. అందులో ఒక్కో ఇంటర్వ్యూలో పాడాను కాబట్టి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఇంకోటి పాడతాను. ఓకే, అంటే కంటెంట్ ఇచ్చుకుంటూ పోతున్నాం అనమాట ఒక్కొక్క ఇంటర్వ్యూ. ఓకే, పర్లేదు పాడండి. ఏ సాంగ్ పాడదాం అనుకుంటున్నావు? నాదే బావా నిన్నే కోరుకున్నా. నా సాంగే. ఓకే, అంటే మీ బావ గురించి పాడుతున్నావా? నాకు ఇష్టం ఆ సాంగ్. బావ గురించి పాడుతున్నావా? లేదండి. ఏది సాంగ్ ఏది బావ సాంగ్. సరే, నా గురించి ఒక పాట పాడేదన్నా. మీ గురించా? తప్పకుండా పాడేదన్నా. మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హీస్ మిస్టర్ పర్ఫెక్ట్ పాడు. లెన్సేసి వెతుక్కు దొరకదురా ఏ డిఫెక్ట్. సో అంటే లుక్స్ అట్లున్నాయి, అది వాడా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా లైన్ పాడే. ఓ ఇది పెద్ద ఏదో వాడి. లేదు. ఓకే, సో ఇప్పుడు వాడండి ఆ సాంగ్. బావా నిన్నే కోరుకున్నా, ప్రేమలు నీపై పెంచుకున్నా, గుండెల్లోనే దాసుకున్నా, గుడే నీకై గట్టుకున్నా, సిట్టి రాసి పెట్టుకున్నా, పట్టు సీర కట్టుకున్నా, పాపడి బిల్ల పెట్టుకున్నా, పాదాలకు పట్టీలెట్టుకున్నా, నిన్నే కోరుకుంటున్నా, నన్నే చేరమంటున్నా, పానం నువ్వే అంటున్నా, ఎదురు సూపుల్లో ఉన్నా, ఎండి కొండ లాంటి వాడ, ఎన్నెల కన్నా సల్లని వాడ, నేరాడల్ల నేరాడి నాడి సప్పుడు మారింది, రేలా పువ్వుల నవ్వు జారి గుండె మీద వాలింది. సూపర్. నిజంగా మరి ఒక సాంగ్ అన్న పాడొచ్చు కదా, మీరే సాంగ్ మీరే యాక్టింగ్. వద్దులేండి పాపం ఆడియన్స్. నిజంగా చాలా బాగా పాడుతున్నారు మీరు. ఆ వెంకటి సాంగ్ కూడా మీరు పాడారు చూసిన, సో అది ఇంకా రీచింగ్ ఇంకెక్కువ అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో. అది సో ట్రై చేయండి, నెక్స్ట్ ఏదైనా మంచి సాంగ్ పాడండి, చూద్దాం, ట్రై చేస్తా. ఓకే, సో నీకు మీ డాడీ అంటే ఎక్కువ ఇష్టం, మీ మమ్మ అంటే ఎక్కువ ఇష్టం? ఇద్దరు ఇష్టం. ఎవరైనా ఒకరు చెప్పు. ఎవరైనా ఒక్కరంటే ఎట్లా? అఫ్ కోర్స్ కొంచెం ప్రేమ ఎవరి మీద ఉంటది కదా, కొంచెం ఎక్కువ. మమ్మీ ఇష్టమా? ఎందుకు నాన్న ఇష్టం లేదు? అంకుల్ మీరంటే ఇష్టం లేదని చెప్పి చెప్తుంది. ఇష్టం లేదని. మమ్మీ అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా, లైక్ మమ్మీ కూడా. అంకుల్ మీరంటే ఎనిమి అంట, వాళ్ళ మమ్మీ బెస్ట్ ఫ్రెండ్ అంట. సో చెప్తుంది మీ కూతురే. నిజంగా నాకు చాలా బాధ వేస్తుంది. మా మమ్మీ కూడా నాలాగా ఒక ఫీమేల్ కదా, సో నాకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అంటే అంకుల్ మీరు ఫీమేల్ అయితే ఆమె ఎక్కువ ఇష్టపడేదంట. సో అవును, ఇంకా అంతే అనుకోండి. చెప్పండి మరి, ఇప్పుడు నేను చెప్పిందేమో తప్పుందా? నువ్వే చెప్పినావు మా అమ్మ అంటే ఇష్టం, నేను చెప్పిన అందుకే. అంకుల్ మీరు ఇష్టం లేదంటే మా అమ్మ అంటే ఇష్టం అంట అని చెప్పి. లేదు, నాకు డాడీ ఇష్టం. అంటే మీరంటే అమ్మ ఫీల్ అయినా పర్లేదు నాకు. వాస్తవంగా చెప్పాలి, ఎవరంటే ఎక్కువ ఇష్టం చెప్పు. మమ్మీ. మమ్మీ అంటే ఇష్టం. ఎందుకు మమ్మీ అంటే ఎందుకు అంత ఇష్టం? ప్రతిదీ పక్క నుండి సజెషన్స్ ఇస్తుంది. ప్రతి ఒక్క సిచ్యువేషన్ నేను డాడీతో చెప్పుకోలేను. కొన్ని అంటే లైక్ మా డాడీ, మమ్మీ అయితే ఇప్పుడు నాలాగే తను ఒక విమెన్ కాబట్టి సో మమ్మీ నేను అన్ని అమ్మతో షేర్ చేసుకోగలుగుతా. డాడీతో అట్లా ఉండదు. స్ట్రిక్ట్ అని కాదు, ఫస్ట్ సర్టెన్ అమ్మాయిలకు ఒక ఏజ్ వచ్చినాక ప్రతిదీ డాడీతో చెప్పుకోలేరు. కొన్ని అమ్మతోనే షేర్ చేసుకోగలుగుతారు, అమ్మాయి బెస్ట్ సజెషన్స్ ఇవ్వగలుగుద్ది. అట్లా ప్రతి నిమిషం అమ్మతో కాల్లో ఉంటాను కాబట్టి కొంచెం అమ్మ అంటే ఎక్కువ, కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది. కొంచెం లిటిల్. ఎప్పుడు కొట్టిన సందర్భాలు ఉన్నాయా? ఓ ఉన్నాయి. ఎట్లా? దేంతో కొట్టింది? నన్ను చాలా తక్కువ. నేను ఆడపిల్ల కాబట్టి తక్కువ. అన్నయ్య అబ్బా నేను ఏం చేసిన పాపం మా అన్నయ్యకే పడేటి. మా అబ్బాయిలమ్మా
చెప్పు. నేను పాలు పడేసిన మా అన్నయ్యకి దెబ్బలు పడేటి, స్కూల్ నుంచి లేట్ వచ్చిన అన్నయ్యకి పడేటి. ఏం చేస్తున్నావు? ఆ చెల్లెని ఏ రోడ్డు మీద వదిలిపెట్టినవరా అని చెప్ప. అవును. సో అట్లా నాకు దెబ్బలు తక్కువ. అప్పుడప్పుడు ఇంకా చాలా కోపం వచ్చినప్పుడు గుర్తుంది ఆ సందర్భం? మీ మమ్మీ నేను కొట్టింది, సీరియస్ గా కొట్టిన సందర్భం? సీరియస్ గా కొట్టిన సందర్భం అంటే స్కూల్ నుంచి స్టమక్ పెయిన్ అని చెప్పి అబద్ధం చెప్పొచ్చా, ఎగ్జామ్స్ టైం అనుకుంటా అప్పుడు. ఇక నా యాక్టింగ్ అని అర్థం అయిపోయి ఇంట్లో మంచి కొట్టింది అమ్మ అప్పుడు. అప్పటి నుంచి బాగా మహానటి అప్పటి నుంచేనా యాక్టింగ్? అవును. ఒప్పుకుంది. నాన్న ఎప్పుడన్నా కొట్టిన సందర్భాలు కానీ? డాడీ అఫ్ కోర్స్ కొట్టరేమో. ఎక్కువ దెబ్బలు పడలేదు డాడీతో. మిస్ అవుతున్నావా ఆ దెబ్బలు పడాలి? లేదు లేదు, నార్మల్ గా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా కొంచెం చిల్లర బిహేవ్ చేసిందంటే ఒక షాట్ పడుద్ది హెడ్ పైన, హెడ్ షాట్. చిల్లర చేస్తా. అంటే ఎట్లా, ఎలాంటివి అంటే గోల చేసి ఒక చోటు ఉండా, ఇంట్లో అందరు బయటకు వెళ్తే అమ్మ వాళ్ళతో ఉంటారు, నేను అట్లా కాదు, చెప్పకుండా చేయకుండా నాకు నచ్చిన దగ్గరికి వెళ్తా. ఎవడైనా కిడ్నాప్ చేస్తే అదే భయం. అందుకే అప్పుడప్పుడు అట్లా హెడ్ షాట్స్. అప్పుడప్పుడు. ఓకే. స్పోర్ట్స్ బాగా ఆడతావా? స్కూల్లో ఉన్నప్పుడు ఆడేదాన్ని. ఏదంటే ఎక్కువ ఇష్టం స్పోర్ట్? ఖో ఆడేదాన్ని బాగా. ఖో ఆడేదాన్ని. వచ్చి రాని వాలీబాల్ ఆడేదాన్ని. వాలీబాల్ అది జస్ట్ మా అమ్మాయిల వరకు దాన్ని వాలీబాల్ అనుకునేటోళ్ళం. మా పీటీ సార్ వచ్చి తిట్టేవాళ్ళు, ఏంది గేమ్స్ కి ఒక రూల్ లేదు పాడలేదు. అక్కడ విలేజ్ కొత్తగూడెమే, భద్రాద్రి కొత్తగూడెం. అవును. ఓకే. సో దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం హ్యాపీగా సంతోషంగానే అయితే ఉంటున్నారు. అంటే మీ లైఫ్ లో ఇలాంటి రోజు మళ్ళీ నా లైఫ్ లో రావద్దు అన్న సందర్భం ఏదైనా ఉందా పర్టికులర్ గా? ఉంది. మమ్మీ వాళ్ళని బాగా మిస్ అయ్యా హైదరాబాద్ వచ్చిన కొత్తలో. ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు మిస్ అవ్వాలంటే అవ్వచ్చు, కానీ ఇంకా అప్పుడు నేను దాన్ని డైజెస్ట్ చేసుకోలేక బాగా ఏడ్చేసిన. ఆ కొన్ని మంత్స్ చాలా ఏడ్చిన, ఎంత ఏడవాలో అంత ఏడ్చేసిన. సో ఆ డేస్ నేను ఎప్పుడు రావాలి అని అనుకోను, రావు కూడా. ఇక ఒకసారి అలవాటు అయిపోయింది కదా వాళ్ళు లేకుండా ఉండడం, ఇంకా రావు అవి. అప్పుడు చాలా బాధపడ్డా అంటాం. అవును. షూట్స్ ఉండేటివి, కొత్తగూడెం వెళ్ళడం కుదరదు. కుదిరిన ఒక 1-2 days ఉండేదాన్ని, ఎక్కువ రోజులు ఉండేదాన్ని కాదు, వచ్చేసేదాన్ని. సో అప్పుడు బాగా ఓకే మిస్ అవుతూ బాధపడుతూ ఉండేదాన్ని. అంటే ఇంకోటి ఫోక్ లో ఎలాంటి కష్టాలు ఎక్కువ ఎదుర్కొంటారు ఫోక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు? ఫోక్ ఇండస్ట్రీలో ఉండడం అంటే లైక్ నాకు అది పెద్ద ప్రాబ్లం కాదు, కాకపోతే నాతో చేసే కో ఆర్టిస్ట్లకి మేబీ అది ప్రాబ్లం అయి ఉండొచ్చు. నేను అందరికి కలిపి చెప్తున్నా. ఇప్పుడు కొన్ని ఎట్లా అంటే కొన్ని ఫోన్ కాల్స్ ఉంటాయి, సాంగ్ ఒకరికి వస్తే ఇంకొకరికి వెళ్ళాలని రికమెండేషన్స్ ఉంటాయి. బెటర్ ఇవి తగ్గితే బాగుండు అనుకుంటున్నా. ఎందుకంటే ఎవరికి రావాల్సిన అదృష్టాన్ని వాళ్ళకి పోనీయండి రికమెండేషన్స్తో. నాకు అది పెద్ద ప్రాబ్లం కాదు. నాకు కొన్ని సిచ్యువేషన్స్లో జరిగినాయి, కాకపోతే ప్రొడ్యూసర్స్ పూజానే ఉండాలి అన్నారు ఇప్పటివరకు నాకు జరిగిన సిచ్యువేషన్స్ అయితే. వాళ్ళు ఎక్కడ డౌన్ ఎలాంటి కమిట్మెంట్స్ లేకుండా వర్క్ చేసినావు? సారీ, ఎలాంటి కమిట్మెంట్స్ కానీ ఇలాంటివి లేకుండా నువ్వు వర్క్ చేసినావు అంటున్నావు? కమిట్మెంట్స్ ఇన్ ద సెన్స్ లైక్ వాళ్ళు ఇబ్బందిగా పెట్టకుండా నీకు అన్ని అవకాశాలు ఇచ్చారు. కమిట్మెంట్స్ ఏంటండి, సాంగ్స్ అవ్వదు. నేనైతే ఫస్ట్ నన్ను అట్లాంటి క్వశ్చన్స్ అడిగితే అక్కడే చెప్పు తీసుకొని దాన్ని వస్తా. వాడు ఎంత పెద్ద ప్రొడ్యూసర్ కానీ ఏది కానీ అక్కడే ఎక్కడున్నానని కూడా చూడకుండా చెప్పుతో దాన్ని వేసి వస్తాను. నన్ను కనుక అట్లాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగితే ఖచ్చితంగా. ఇప్పటికైతే జరగలేదు. రావాలన్నా శివంగి అని చెప్పి చెప్పాలి. అవును, నాకు లైఫ్ లేకపోయినా పర్లేదు, నేను అన్ని మానేసుకొని ఇంటికన్నా వెళ్తాను, కానీ నాకు అవసరం లేదు ఇలాంటి కష్టాలు. అంటే ఇండస్ట్రీకి రావాలంటే ముఖ్యంగా డాన్సర్ కావాలన్నా, ఒక హీరోయిన్ కావాలన్నా ఫస్ట్ సైడ్ డాన్సర్ లాగా వచ్చి కష్టపడి తర్వాత మెయిన్ ఫ్రేమ్లోకి వచ్చి తర్వాత ఎంతో కష్టపడితే తప్ప మెయిన్ లీడ్ రాదు. కొన్ని సందర్భాలలో మనం చూస్తూ ఉన్నాము. మరి అంత సడన్గా మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయారంటే ఇది నాకు క్వశ్చన్ కాదు, సో చూసే వ్యూస్ ప్రతి ఒక్కరి క్వశ్చన్. అంటే ఎంత సడన్గా వచ్చి డైరెక్ట్ ఆ మెయిన్ లీడ్లో ఉంది కదా, సో ఏం చేయండి ఏం లేని అమ్మాయి అంత లీడ్లో ఎందుకు వచ్చిందని చెప్పి కూడా క్వశ్చన్స్ మనం వింటూ ఉంటాం. సో వాళ్ళకి ఏం సమాధానం ఇస్తాం?
యాక్చువల్లీ ఇందాక నేను సాంగ్స్కి కమిట్మెంట్స్ ఏంటి అని క్వశ్చన్ రేస్ చేసిన అంటే అది లైక్ సాంగ్స్ అంటే మళ్ళీ ఇట్లా కూడా నెగిటివ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. నేను ఏమంటున్నానంటే సాంగ్స్ అనేది ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు ఒక ఫ్యామిలీ లెక్క ట్రీట్ చేస్తారు మేము వెళ్తే. సో ఇట్లా ఇందులో అట్లాంటి మనుషులు లేరని నేను అనుకుంటున్నా. ఆ విధంగా సాంగ్స్కి కమిట్మెంట్ ఏంటి అని అడిగిన దాంట్లో మళ్ళీ నేను ఫోక్ని తక్కువ చేసిన అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. అయితే ఇట్లా అనుకునే వాళ్ళు ఉన్నారు. అవును, మోస్ట్లీ మనం 100%లో 50% ఉన్నారు అనుకుంటాం, కానీ 100%లో 99% అట్లా అనుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఒక 1% మాత్రమే హే సాంగ్స్ అంటే అంత మనం చూసేటి మన లొకేషన్స్లో జరిగేటి ఏం ఉండవని అనుకునేటోళ్ళు ఉన్నారు. కొంతమంది నెగిటివ్ థింక్ చేసే వాళ్ళు ఉన్నారు. సరే థింక్ చేయనివ్వండి, మనము ఎన్ని చెప్పినా ఇక్కడ నేనే కాదు ఇంకొక స్టార్ హీరోయిన్స్ వచ్చి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి లేకపోతే ఇందులో ఏదో సక్సెస్ కొట్టిన వాళ్ళు వచ్చి ఇక్కడ గొంతు జించుకొని చెప్పినా కానీ వాళ్ళు ఉండే మైండ్ సెట్లో వాళ్ళే ఉంటారు. సో వాళ్ళకి నేను ఏం చెప్పదలుచుకోవట్లేదు. వాట్ ఎవర్ దే థింక్ వాళ్ళని అట్లా పోనివ్వండి. ఇక వాళ్ళ మైండ్ అవును, ఇక వాళ్ళ స్టాండర్డ్స్ అక్కడికి ఉన్నాయి అనుకోవాలి. అంతే అంటారు. ఓకే, సో ఇంకొక సాంగ్ పాడొచ్చు కదా, లైక్ ఈ ఫోక్ కాకుండా. సో ఫోక్ ని పక్కన పెట్టి, సో అంటే ఫస్ట్ టైం నీకు చెప్దాం అనుకున్నా, మీరు ఫోక్ లో డాన్స్ చేశారు, యాక్టింగ్ చేశారు, ఓకే ఫైన్. సో రియల్ గా నేను మిమ్మల్ని చూస్తున్నా కదా, సో వెస్టర్న్ లాగా అనిపిస్తున్నారు ఎక్కువ ట్రెడిషనల్ కన్నా. సో చూస్తే వెస్టర్న్ లాగా అనిపిస్తున్నారు మొత్తం. సో వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ టోటలీ డిఫరెంట్ ఉన్నారు. సో మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో ప్రభాస్. ఓ ప్రభాసా. సో హీరోయిన్ సమంత. సో ఇష్టమైన సాంగ్ కూడా ఏదో ఒకటి ఉంటూ ఉంటది కదా, ఉంది ఒకసారి ఆ సాంగ్. ఎందుకంటే ఫోక్ లో విన్నాం మనము, కానీ ఇలా మూవీ సాంగ్స్ మనం వినలేదు కదా, ఒకసారి వ్యూస్ కోసం. నాకు 3 మూవీ సాంగ్స్ అంటే పిచ్చి. ఓ నాయనా, లిటరల్లీ నేను చాలా మంది నా ఫ్రెండ్స్ అమ్మాయిల దగ్గర విన్నా, ఏమన్నా 3 మూవీ 3 ధనుష్ పిచ్చి. ఆ సినిమాకి అయితే ఇంకా బీభత్సంగా ఫ్యాన్స్ ఉన్నారు. అవును, నేను కూడా బీభత్సమైన ఫ్యాన్ ఇంకా మూవీకి. అది నేను ఎన్ని టైమ్స్ చూడని ఎండ్కి వచ్చేసరికి నాకు కళ్ళల్లో వాటర్ ఆగా వచ్చేస్తూనే ఉంటాయి. ఇంకా అమ్మాయిలకి ఎందుకంత ఇష్టం అంటే మేము మోస్ట్లీ స్వీట్నెస్ ని ప్యూర్నెస్ ని కోరుకుంటాం కదా ఎక్కువ అని మీరు అనుకుంటారు. ఓకే, మీరు ప్యూరెస్ట్ అయితే మీరు సరేలేండి మీరు కూడా. సో మాకు ఆ మూవీస్ బాగా కనెక్ట్ అయితే అది. అవును, నాకు ఒక ఆన్సర్ ఎందుకు 3 మూవీకి అంత బీభత్సంగా ఫ్యాన్స్ అమ్మాయిలు మోస్ట్లీ అమ్మాయిలు బాగా ఇష్టపడతారు? చెప్పండి ఎందుకు అందులో ఉన్న ఆ మ్యాజిక్ ఏంది? మాకంటే సరే మాకు అనిపిస్తూ ఉంటుంది, బట్ అంత ఎమోషనల్ టచ్ అయితే కాదు మాకైతే. సో లిటరల్ నాకైతే కాదు అంత ఎమోషనల్ టచ్. ఎందుకు అలా అని అడుగుతున్నాను. నాకైతే నా ఫ్రెండ్స్ కానీ మా సర్కిల్లో నాకు అర్థమైంది ఏంటంటే, నిజంగా నేను కూడా అబ్జర్వ్ చేసిన 3 మూవీని చాలా మంది మోస్ట్లీ నేను అమ్మాయిలు ఇష్టపడ్డది చూసాను. ఏంటి అని నేను ఒక్కసారి ఆలోచిస్తే నాకేమనిపించింది అంటే, నా ఫ్రెండ్స్తో నేను డిస్కస్ చేసుకున్నప్పుడు మేము ప్యూర్ ఆ ఏజ్ ఏదైతే ఉంటుందో అది ఏమీ తెలియదు, జస్ట్ చూసి అట్రాక్షన్ని కూడా లవ్ అనుకునే ఏజ్ కదా. ఆ టైం ఫీలింగ్స్ని ఇష్టపడతాం అమ్మాయిలం ఎక్కువ, నాకు అనిపించింది అయితే. సో అందుకే ఆ మూవీ బాగా ఇష్టమేమో అని అనిపిస్తుంది. ఆ ప్యూర్నెస్ ని ఆ స్వీట్నెస్ ని బాగా లైక్ చేస్తాం, అందుకే అమ్మాయిలంతా 3 మూవీ మీద పడ్డారు. అవును. ఓకే, సో సాంగ్ పాడతా అని చెప్పి ఎదలో ఒక మౌనం విరిసే నువ్వై మదవి తొలి ప్రేమై ఎగసే నవ్వై నా కళ్ళల్లో కలను వంట నీ గుండెల్లో ఒదిగే ఉంటా అరే నా గర్వం మరలాగా నీ ముందు ఒరిగిందంట. నాకు రాదు లిరిక్స్ కూడా, నేను అస్సలు కరెక్ట్ వాళ్ళే ఇందులో ఎక్కడ చాలా వరకు పోయినాయని నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది సాంగ్ విన్న వాళ్ళకి అరే ఏం పాడింది పాట మస్తు పాడింది మాకు అనిపిస్తుంది. నాకు ఇష్టం ఆ సాంగ్. ఓకే, మీరేమో సరిగా వాళ్ళే అని చెప్పి మీరు అనుకుంటున్నారు. విన్న వాళ్ళకి అంత పర్టికులర్ గా ఐడెంటిఫై ఎవరు చేయరు, ఎందుకంటే మీ ఎక్స్ప్రెషన్ మీరు ఆ సాంగ్ పాడుతుంటే వినాలి చూడాలి అని చెప్పి చూస్తారు, బట్ నువ్వు తప్పు పాడింది కూడా ఎవరు చూడరు అలా. మంచిది అయితే మంచిదేనా? ఓకే, ఇన్స్టాగ్రామ్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, మీరు ఇది పక్కన పెడితే కూడా ఇంకొక ట్యాగ్ మీకు వేయాలంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ చేస్తున్నారా? ప్రమోషన్స్ చాలా తక్కువ, నాకు షూట్స్ బిజీలోనే ఉంటా. ప్రమోషన్స్ అంటే మోస్ట్లీ విజిట్ ప్రమోషన్స్ అడుగుతూ ఉంటారు, సో అది చెయ్యలేను. ఇంట్లో ఉండి వీడియో బయట ఇచ్చేటివి ఇంకా కుదిరినంత వరకు ఒక 2-3 చేశాను. ఎంత తీసుకుంటారు?
వాళ్ళ వీడియోకి? నేనైతే 10K ఛార్జ్ చేస్తా, తక్కువే. అంటే లైక్ చేసిన 10K. అంటే నేను ఆ అమౌంట్ ని తక్కువ అనట్లేదు, చేసేటే 3-4 వీడియోస్ కాబట్టి. ఫాలోవర్స్ ఎంత ఉంది మీకు ఒక 1 వీక్ బిఫోర్? నాకు 1 వీక్ బిఫోర్ 170K మేబీ. 1 వీక్. ఇప్పుడు 200K. వెంకటి ఎఫెక్ట్. ఓకే. సో ఎవరా వెంకటి? రేపు ఒకసారి ఎప్పుడైనా మీరు షూట్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా డిస్కస్ చేశారా వెంకటి ఎవరని? చేయలేదు. వెంకటి ఎవరంటే రౌడీ హరీష్ హీరో. ఐ నో దట్, అది మా అందరికి తెలుసు. రియల్ లైఫ్ లో వెంకటి అని చెప్పి ఇప్పుడు మీరు చెప్పారు ఎవరు లేరు అని చెప్పి. సో ఆ షూట్ జరిగే ఆ సందర్భాలలో టైంలలో కూడా వస్తూ ఉంటుంది అరే వెంకటి వెంకటి అని చెప్పి. అలా ఆ సందర్భాలు అప్పుడెప్పుడు మీరు మాట్లాడుకున్నారా? మీరు ప్రొడ్యూసర్ కానీ లేకుంటే సాంగ్ రాసిన వ్యక్తిని ఎప్పుడైనా అడిగారా వెంకటి అని చెప్పి ఎందుకు రాశారు పర్టికులర్ గా అని చెప్పి? నేను వాళ్ళని ఎప్పుడు అడగలేదు. జస్ట్ అంటే ఫోక్ లో డిఫరెంట్ నేమ్స్ యూజ్ చేస్తారు. సాయి అని, వెంకటి అని, ఇంకా సమ్ నేమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో మేనరిజం లే అనుకున్నాను కానీ ఎప్పుడు డౌట్ రాలేదు. వెంకటి మీద ఇన్వెస్టిగేషన్ చేయలేదు అనమాట? ఎప్పుడు ఇన్వెస్టిగేట్ చేయలేదు. ఓకే. సో ఈ ఫోక్ లో మీకు ఇష్టమైన సాంగ్ ఏది? మీ సాంగ్స్ కాకుండా వేరే వాళ్ళ? వద్దన్న గుండెల్లో సేర్, ఆ సాంగ్ ఇష్టం. లవ్ ఫెయిల్యూర్ ఫీమేల్. ఓకే. సో ఎవరంటే ఎక్కువ ఇష్టం మీ ఫోక్ ఇండస్ట్రీలో మీకు? మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా? ఎవరు అంటే అందరూ ఇంకా న్యూట్రల్, ఎక్కువ అని ఏం లేదు. మళ్ళీ ఎందుకంటే రేపు పొద్దున్న వేస్తే మళ్ళీ ఫీల్డ్ అదే ఫీల్డ్ ఉంటా, ఒకరి పేరు చెప్తే మళ్ళీ ఇంకొకరి పేరు చెప్పకుండా ఇబ్బంది అని చెప్పి అదేం ఆలోచించట్లే. అందరూ ఈక్వల్ గానే బిహేవ్ చేస్తారు. సో ఇప్పుడు నేనే ఉన్నా, నేను వెళ్ళి ఒక యాక్టర్తో వర్క్ చేస్తా, ఇంకో సమ్ ఎక్స్ యాక్టర్తో వర్క్ చేస్తా. ఈయనతో ఎంత ఉంటానో ఆయనతో కూడా అంతే ఉంటా. సో వాళ్ళు కూడా నాతో అంతే. సాంగ్ వరకే ఉంటారు, దాని తర్వాత అంతే. ఓకే. ఈ వెంకటి కాకుండా ముందు కూడా ఇంకొక సాంగ్ మీకు బాగా వైరల్ పేరు తీసుకొచ్చిన సాంగ్ కూడా ఇంకోటి రాధా రాధా సాంగ్ కూడా. రాధా. సో అది కూడా మీకు బాగా పేరు తీసుకొచ్చింది, మంచి హిట్ అది. సో మోస్ట్లీ మీరు చేసిన సాంగ్స్ లలో ఎక్కువ పేరు తీసుకొచ్చిన సాంగ్ ఏదంటే చెప్తాను? ఎక్కువ పేరు తీసుకొచ్చిన సాంగ్ అంటే వెంకటి సాంగే. అంటే మిమ్మల్ని గుర్తుపడేటట్టు చేసిన సాంగ్ ఏదంటే ఇదే వెంకటి. జనాలలో కూడా రాధా సాంగ్ కూడా బాగా ఫోక్ లో నేను రికగ్నైజ్ అయింది నా ఫస్ట్ సాంగ్ తోటే. తెరి మేరీ అంటే పూజా నాగేశ్వర్ అని గుర్తొస్తుంది, ఎందుకంటే అది మంచి హిట్ ఆ టైంలో. అల్లాహే అల్లా తర్వాత లక్ష్మణ్ సార్ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ మేబీ ఇది. సో దీనికి కూడా మంచి హిట్ పడింది ఆ టైంలో. రికగ్నైజ్ అయిపోయా వెంటనే ఫస్ట్ ప్రాజెక్ట్ తోటే. ఓకే. సో అప్పటి నుంచే మంచి రికగ్నైజేషన్ అయిపోయింది. అంటే ఫోక్ వరకు అప్పుడు ఇంకా నాకు బ్యాక్ టు బ్యాక్ సమ్ హిట్స్ ఉండడం వల్ల ఇంకా ఫస్ట్ ఈ బ్యాచ్ కి తెలిసిన తర్వాత ఇంత ఎప్పుడు అంటే ఫస్ట్ రాగానే ఈ సర్కిల్ కి తెలిస్తే ఇంకా ఇంకొక హిట్ తో ఈ సర్కిల్ కి, ఇంకో హిట్ తో ఈ సర్కిల్ కి, అట్లా వచ్చిన కొత్తలో. ఇప్పుడైతే ఇంకా బయట ఫోక్ ఆడియన్స్ కూడా తెలిసిపోయింది. సో మంచి బ్రేక్ అయితే అవును వచ్చిందని అనుకుంటున్నారు మీరు. ఈ సాంగ్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ నుంచి కానీ వాళ్ళ నుంచి కాల్స్ వచ్చేప్పుడైనా మీ చుట్టాల నుంచి? వచ్చాయి, నాకు ఇప్పటికి వస్తూనే ఉంటాయి. రోజుకొకరు చేస్తూ ఉంటారు, తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు. చేసి ఇట్లా బాగా వచ్చింది సాంగ్, బాగా చేసినావు అని అంటారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అవును. ఓకే. సో చివరిగా మీ ఇన్స్టా ఫాలోవర్స్ కి అయితే ఏంది, అలాగే మీ ఫోక్ లవర్స్ కి, లైక్ ఫోక్ ని ఇష్టపడే మీ ఫ్యాన్స్ కానీ, సో వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తావు? థ్యాంక్ యూ, మీరు అందరు సపోర్ట్ చేయబట్టి నేను ఇవాళ అంటే లైక్ ఏ సాంగ్లో కనపడినా కానీ, ఏ ఇంటర్వ్యూలో కనపడినా కానీ ఇట్లనే అందరూ సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ అయితే ఎప్పటికీ తగ్గించకండి, ఇంకా పెంచండి. లైక్ అంటే మీ మమ్మీకి కానీ మీ డాడీకి కానీ సో కొన్ని చెప్పని విషయాలు కొన్ని ఉంటాయి, అవి కూడా ఏం లేవు, నేను అన్ని చెప్పినాను మాత్రం చెప్పకు. నిజం, నేను అన్ని చెప్పా, ఒక్కటి కూడా లేదు. నేను నిజం చెప్పాలంటే ఇవాళ ఇక్కడి వరకు వచ్చానంటే వాళ్ళిద్దరి మధ్యలో నేను ఏ దాపరికాలు పెట్టలేదు కాబట్టి నన్ను ధైర్యంగా వాళ్ళు ఎక్కడికన్నా పంపివ్వగలుగుతారు. సో వాళ్ళ దగ్గర నాకు సీక్రెట్స్ అనేటివి ముందు నుంచి లేవు, ఉండవు కూడా. వాళ్ళకేం చెప్తావు? మమ్మీ డాడీకా లవ్ యూ చెప్తా, పెద్ద లైఫ్ కి సరిపడా పెద్ద లవ్ యూ చెప్తా. అన్నయ్యకి కూడా మొత్తం. నిజం చెప్పాలంటే నేను ఎంతో లక్ చేసుకుంటే ఇట్లాంటి ఫ్యామిలీలో పుట్టిన. ఒక అన్నయ్య కానీ అమ్మ నాన్న ఇంత సపోర్టివ్, నిజం చెప్తాను, నాకు నా సపోర్టివ్ ఫ్యామిలీ అయితే ఎవ్వరికి ఉండదు.
చాలా నేను చాలా లక్ చేసుకుంటే ఈ ఫ్యామిలీలో ఉన్నా. ఓకే, మొత్తానికి అయితే హ్యాపీ అంటారు. చాలా. ఓకే ఓకే పూజ, థ్యాంక్ యూ పిలిచినప్పుడు వచ్చినందుకు. థ్యాంక్ యూ. సో ఇంకా మరెన్నో విజయాలు అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా థ్యాంక్ కోరుకుంటున్నా. యూ సో మచ్ అండి. సో మళ్ళీ నాకే ఇంటర్వ్యూ ఇవ్వాలి, నాకంటే మళ్ళీ మా వాళ్ళు ఫీల్ కావాలా, అందరికీ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ పూజ. ఓకే.